జై సాయి మాస్టర్. శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ. శ్రీ గురుగీత అత ప్రథమోధ్యాయః. శ్రీ గురుదేవుని పరబ్రహ్మస్వరూపునిగా నిర్ణయించుచు గ్రంథాది యందు నమస్కారాత్మక మంగళమును ఆచరించుచున్నారు. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అచింత్య వ్యక్త రూపాయ. అచింత్య చిత్తముచే చింతించనలవి కాని అట్టియు, అవ్యక్త ప్రకటముగానట్టియు, రూపాయ రూపముగల, నిర్గుణాయ గుణాతీతుడైన, గుణాత్మనే గుణస్వరూపుడైన, సమస్త మూర్తయే సమస్త జగత్ సర్వలోకమునకు ఆధారమూర్తయే ఆధారస్వరూపుడైన, బ్రహ్మణే పరబ్రహ్మస్వరూపుడగు పరమాత్మకు అంటే శ్రీ సద్గురుదేవునకు నమః నమస్కారము. పరబ్రహ్మస్వరూపుడగు గురుమూర్తి యొక్క స్వరూపమెట్టిదనగా అచింత్యము అంటే అంతఃకరణ చతుష్టయమునకు అతీతమగుటచే ఊహింపను చింతింపను సాధ్యముగానిదియు, అవ్యక్తము అంటే స్థూల రూపముగా ప్రకటము కానిదియు, ఇంద్రియములకు గోచరింపనిదగుటచ్చే మహాసూక్ష్మాతి సూక్ష్మమైనదియు, నిర్గుణము అంటే సత్వరజస్తమో గుణములకు ప్రకృతిరహితమైనదగుట వలన అతీతమైనదియు, సచ్చిదానందాది గుణములతో గూడినదియు, సమస్త లోకమునకు ఆధారమై యధిష్ఠానమైనదియు నగు పరబ్రహ్మస్వరూపమును ధరించిన గురుదేవుని కొరకు నమస్కారము. మొదట ఇట్లు శ్రీ గురుదేవుని పరబ్రహ్మస్వరూపమని తెలిపి ఆ పరమాత్మ స్వరూప గురుమూర్తికి నమస్కరించుటచే నిచట నమస్కారాత్మక మంగళము ఆచరింపబడినట్లయినది. జై సాయి మాస్టర్.